శ్రీకాకుళం జిల్లాలో ఒక కుటుంబం, ఒక ఆడపడుచు, ఆవిడ భర్త హుదూద్ తుఫాన్లో ఇల్లంతా కూలిపోయి మూల ఇల్లు కారిపోతూ ఉంది, గోడలు కూలిపోయి, ఆ మధ్యలో గోడలు కూలిపోయి భార్యను అడుగుతూ ఉన్నారు, కొంచెం వెళ్ళి ఆయనకి హారతి తీసి మన ఇంటికి వచ్చాడు, మనం ఎలా ఉన్నాం చూడటాకనంటే ఆడపడుచు అడిగిన మాట ఏంటంటే, అన్న నువ్వన్నా ఉంటావా పార్టీలో, నువ్వన్నా నిలబెడతావా పార్టీని, మేము నిలబెట్టి మీకోసం ఉండి మమ్మల్ని ఊరందరూ వెలేస్తే మేము ఈరోజున బయట ఉన్నామన్నా, ఆ ఇల్లు కూడా కూలిపోయింది హుదూద్ తుఫాన్ వల్ల, కనీసం నువ్వన్నా నిలబడతావా అన్న అని చాలా విరిచినట్టు మాట్లాడాను. నేను ఆవిడకి ఏం చెప్పానంటే, అమ్మ నేను అలా ప్రూవ్ చేయలేను, నేను మాటలతో చెప్పను, నేను నిలబడే చూపిస్తానని చెప్పాను. రెండు 2004-05 నుంచి అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకు దళిత సంఘాలతోటి స్టాటిక్ ఎక్కువ పెంచు, దళిత సంఘాల దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాల దగ్గర నుంచి ఇలాంటి నాయకులతో తిరిగిన వాడిని నేను. 2009-08లో పార్టీ పెట్టకముందు సంగతి నేను చెప్తున్నాను. నేను 2004 నుంచి కూడా అణగారిన వర్గాలకి, అధికారం లేని కులాలకి నిజమైన సాధికారత అంటే నా ఉద్దేశం ట్రూ ఎంపవర్మెంట్. అంటే చాలామందికి అధికారం ఇస్తారు బీసీ కులాలకు, కానీ నిర్ణయాత్మక శక్తి ఇవ్వరు. వాళ్ళందరి పడ్డ అవమానాలకి, వాళ్ళందరి పడ్డ వేధింపులకి సమాధానం చెప్పాలి, ఏదో ఒక రోజు ఒక ఊరట ఇవ్వాలి. నేను నిలబడాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా బలమైన, నేను మీకు చెప్పిన 7 సిద్ధాంతాలు కూడా చాలా ఒక ఏకవాక్యంలో కనిపిస్తాయి, కానీ వాటి వెనక ఒక్కొక్క దానికి ఒక వాల్యూమ్ పుస్తకం రావచ్చు. ఒక 400-500 పేజీల్లో నోట్స్ ఉంటుంది ఒక్కొక్క దాని వెనక ఉదాహరణలతోటి. సో కులాల ఐక్యత అనే పదానికి కూడా నేను వాడటానికి, ఎవరైనా సరే ఒక్క కులం మీద ఆట ఆడలేం. పాలిటిక్స్ ఒక కులాన్ని ఆధారం చేసుకొని ఆడలేం. అది ఆ జ్ఞానం మనకు లేకపోతే మనం పార్టీని నడపలేం. ఏ ఐడియాలజీ అయినా సరే దీర్ఘకాలికంగా అది పనిచేయాలి. తెలంగాణ కోసమే ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పిన పార్టీ, 2 ఎన్నికల్లో గెలిచిన పార్టీ, 3వ ఎన్నిక వచ్చేటప్పటికి భారత్ రాష్ట్ర సమితి అయిపోయింది. అంటే నేను అనేది పెట్టుకోవడమే, నేను చాలా వైడర్ కాన్సెప్ట్ పెడతాను. ఇప్పుడు ఒక కులం కోసం, ఒక చిన్న ఉప ప్రాంతం కోసం, ప్రాంతీయత కోసమో ఆడే ఆట చాలా చిన్నది. ఇందులో నేను మీకు విన్నవించుకునేది కూడా, ఏ కులానికి ఇవ్వాల్సిన గౌరవం, దాని తాలూకు గుర్తింపు, సాధికారత, నేను అనుక్షణం దాన్ని నేను సాధించడానికే నేను ఇక్కడ ఉన్నాను జనసేనలో. నాకు డబ్బులకి, సినిమాలు చేసే డబ్బులకి కొదవలేదు. నాకు ఎవరి దగ్గర కూడా చెయ్యి సాచకుండా ఈ రోజు దాకా పార్టీని పట్టుకొచ్చాం. పార్టీ కాంట్రిబ్యూషన్స్ కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. తెలంగాణ నుంచి మొన్న వైజాగ్ పోతూ ఉంటే, మహబూబ్ నగర్ నుంచి కూడా ఒక 25,000 రూపాయలు అక్కడ మత్స్యకారులకు ఇవ్వండి అన్న చెప్పి తెలంగాణ నుంచి కూడా డొనేషన్ ఇచ్చారు. తెలంగాణ పార్టీకి 2,000 రూపాయల నుంచి 1,500 రూపాయల నుంచి 200 రూపాయలు కూడా ఎవరో ఒకరు మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తూ ఉంటారు. ఒక్కోసారి నాకు ఎంత ముచ్చటేసి కృతజ్ఞత భారంతో ఒకసారి నేను ఫోన్ చేసి మాట్లాడతాను, సార్ మీరు 200 రూపాయలు పంపించారు, చాలా సంతోషం నాకు.
ఒక ఏదో అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పనిచేసే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఏదో ఒక 2,000 రూపాయలు పంపించారు. 2,000 రూపాయలు ఒక 100. నాకు కదిలిపోయాను. ఇక్కడే కూర్చున్నాను ఆఫీస్లో. కూర్చుంటే ఇట్లా నా టేబుల్ మీదకి వస్తే ఎవరు ఆ వ్యక్తి కొంచెం కలపండి అని అబ్బాయితో మాట్లాడాను. ఎందుకు ఇచ్చారంటే వాడు చెప్పాడు, మా అమ్మ మంచి పనులు చేయడానికి ఎప్పుడు దేవాలయాలు డబ్బులు ఇద్దామరా, తిరుపతి హుండీలో డబ్బులు కనీసం నీకు వచ్చిన సంపాదనలో ఒక 2,000 రూపాయలు ప్రతి నెల ఇయ్యని వాళ్ళ అమ్మగారు చెప్పారండి. అబ్బాయి కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అమ్మగారితో మాట్లాడి నేను జనసేనకి వేస్తానమ్మా, అది 10 మందికి మంచి చేస్తాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతమందిని మనం కదిలించగలిగాం, ఎవరిని అడగకుండా వారి మనసులు కదిలి ఈరోజున పార్టీని వారి వారి కాంట్రిబ్యూషన్ నేను ఇచ్చేది నేను చేస్తూనే ఉన్నాను. దాతలు ఇచ్చే దాతలు ఇస్తూ ఉన్నారు. పాలిటిక్స్కి వచ్చేటప్పటికి సమాజాన్ని చాలా సమగ్రంగా చూడగలగాలి. ఈ కులానికి ఇక్కడ అన్యాయం జరిగింది, ఇంతమంది ఉండి కూడా వీళ్ళకి అధికారం చూడలేదు, ఒకవేళ అధికారం ఇచ్చినా తూతూ మంత్రంగా ఇచ్చారు, వీళ్ళకి నిజమైన సోషల్ మనకి పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇవ్వాలి. ఈ దృష్టి కోణం నుంచి నేను ఆలోచిస్తాను. ఈ వచ్చే ఎన్నికలు 24 చాలా కీలకమైనవి. మీరు దశాబ్దం పాటు నలిగిపోయాం ఆంధ్రప్రదేశ్. జగన్ అనే వ్యక్తి నాకు వ్యక్తిగతంగా అతని మీద ద్వేషం లేదు, మీరు నమ్మాలి. మీ ప్రాంతాల్లో కూడా వైసీపీ సమర్థించే వాళ్ళకి మీరు చెప్పాలి మాట. నాకు జగన్ మీద వ్యక్తిగతంగా ఏ రోజు ద్వేషం లేదు. ఈ రోజున సొసైటీలో కోట్లాది రూపాయలు అవినీతి చేస్తే సమాజంలో ఎవరికి పట్టట్లా, ఎవరు తింటలేదండి ఈ రోజున డబ్బులు. 1,00,000 కోట్లు. నేను ఎప్పుడు మీరు చూస్తే నేను ఎప్పుడు జగన్ అవినీతి గురించి ఎప్పుడు మాట్లాడను, ఏదో ఒక సందర్భంలో ఉదహరిస్తాను తప్ప ఇతను అవినీతి చేసిన 100 సార్లు ఎందుకు మాట్లాడనంటే సమాజంలో ఎవరికి అవినీతి అనేది ఇష్యూ కాదు. ఎవరు తింటం లేదని సగటు మనిషి అనుకుంటున్నప్పుడు నేను అన్న మాటలు నిష్ప్రయోజనం అని చెప్పి నేను మాట్లాడు. కోట్లాది రూపాయలు దొరుకుతుంటే ఓటుకు 5,000 ఇచ్చి కొంటా ఉంటే అది ఇష్యూ కానప్పుడు ఇంకా నేను కరప్షన్ గురించి మాట్లాడకూడదని ఎక్కడో లోపల ఉంది నాకు. అందరం ఏంటంటే దొరకకుండా పనిచేస్తేనేమో మంచిది. వైసీపీ వాళ్ళందరూ కూర్చోబెట్టి అడ్డగోలుగా దోచేస్తే అది ఇష్యూ కాదు ప్రజలు ఎవరికి. అందుకని నేను కరప్షన్ అనే విషయం మీద నేను జగన్ ఎప్పుడు మాట్లాడాను. ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకోవాల్సింది ఇతను చేస్తున్న మంచిగా కాదని ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే నాకు అభిప్రాయం ఇది తప్పని నాకు తెలుసు. కాకపోతే అది నేను ప్రస్తావిస్తే అది ఎంతవరకు లోతుకి వెళ్తామో నాకు తెలియదు. అందువల్ల నేను దాని గురించి మాట్లాడను. నువ్వు డబ్బు సంపాదన, అడ్డగోలు సంపాదన, వాటికి మించి ఇష్యూ వీటి ఇప్పుడు ఏంటంటే డబ్బు దోపిడీ చేస్తూ కూడా మన మీద దౌర్జన్యం చేసేవాడిని ఎదుర్కోవాలి. ఇది ప్రాక్టికల్గా మనం చెప్పాలి. మన సొసైటీలో ఈరోజు ఉన్నది జగన్ అవినీతి అనేది ఇష్యూ కాదు ప్రజలందరికీ. కానీ ఇష్యూ మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే దేని మీద మనం కొట్లాడాలి అంటే జగన్ అవినీతి గురించి మాట్లాడితే ఎక్కట్లేదు. మనం కొట్లాడాల్సింది జగన్ పాలన మీద మాట్లాడాలి. రోడ్లు వేయడు, డబ్బులు తినేసి, లంచాలు తినేసి, అవినీతి చేసి నువ్వు రోడ్లు వేయవు, భవన నిర్మాణ కార్మికుల తాలూకు సంబంధించిన పొట్ట కొడతావు, అసలు మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి వచ్చి నువ్వు మద్యపానాన్ని, కల్తీ మద్యపానాన్ని నీ డిస్టిలరీస్ ద్వారా అమ్ముతావు, అడ్డగోలుగా మైనింగ్ దోచేస్తావు, ఎవరిని బతకనివ్వు, నేను ఎవరొక మాట అనకూడదు. వీటన్నిటికీ ఎదురు తిరగాల్సిన సమయం అయింది. దాని మీద ఆధారపడ్డ కొన్ని వేల కుటుంబాలు, ఆ వేల కుటుంబాలందరినీ రోడ్డు మీద పెట్టేశాడు ఈ రోజున. ఇంక ఇవన్నీ ఆపాలి అంటే ఖచ్చితంగా మనం ఎలాంటి వ్యూహం పనిచేస్తుంది, దాంట్లో భాగంగానే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేది నేను చాలా గంటపదంగా చెప్పాను. ఇట్ విల్ ఈల్డ్, ఇది చాలా ప్రాక్టికల్ రిజల్ట్ మీకు ఇస్తుంది. నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలేదు. మన ఈరోజు చేరిన మీ పెద్దలందరికీ చెప్తా ఉన్నాను, నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే, ఈగోకి వెళ్ళదలుచుకోలే. నాకు ఒకటి, ఐ వాంట్ టు మేక్ ష్యూర్ పీపుల్ షుడ్ విన్. పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ విన్. పీపుల్ నీడ్ స్టెబిలిటీ.
పీపుల్ నీడ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. దానికోసం నేను ఎవరితోటి ఇలా త్రిముఖ పోటీ పెడితే ఒక 2% 3%లో మళ్ళీ తిరిగి జగన్నే కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావు, ఉపాధి అవకాశాలు రావు. ఉన్న వనరులన్నీ కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ మొత్తానికి సంపూర్ణంగా వెళ్ళిపోతాయి. ఆలిగార్కీ అనే పదం ఉంది, కంట్రోల్ బై ఫ్యూ అని. కొద్దిమంది నియంత్రణలో అధికారం. వీళ్ళు ఆలిగార్క్స్లా అయిపోయారు వీళ్ళందరూ. సో దీన్ని ఎదుర్కోవాలి అంటే సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.